మా బుడ్డదానికి కాకులంటే ఇష్టం. కాకి మాంసం ఏమైనా దొరుకుతుందేమో అని కాకి కాకి అని కలవరిస్తుంది. అలాంటిదైతే నేను వండను. నాన్ వెజ్ అవసరం లేదు. మెనూ చెప్తాను, ఫాలో అయిపో. ఏంటవి? పులిహోర. ఆ? తిని చూపిస్తాం. పద కిచెన్‌కి. ఏంటమ్మా అలా ఉన్నావు? టెన్షన్లో ఉన్నాన్రా. ఏమ్మా? ఏంటవేంట్రా? ఆ 5 లక్షలు కట్టమని సారాయి సరోజొచ్చి పీకల మీద కూర్చుంది కదా. ప్రపంచంలోని దరిద్రాలన్నీ నా నుదుటనే రాసినట్లున్నాడు ఆ భగవంతుడు. ఒకటి పోయిందంటే ఇంకొకటి, ఒకటి పోయిందంటే ఇంకొకటి. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. అసలు ఆ డబ్బు ఎవరు కొట్టేసుంటారంటావమ్మా? అదెవరో తెలిస్తే నేనే పీక మీద కాలేసి తొక్కేదాన్ని. ఆ సరోజతో అన్ని మాటలు పడేదన్నా. పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యి చైర్లో కూర్చుని పంచాయతీలో తీర్పులు చెప్తాననుకున్నాను. అలాంటిది ఇప్పుడు అదే పంచాయతీలో చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బా, అంతవరకు రాదులే అమ్మా. గీత చూసుకుంటానని చెప్పింది కదా. ఏం చూసుకుంటుందో ఏమో. అదసలే ప్రియ ఏమైపోయిందో అని కనుక్కునే ప్రయత్నంలో ఉంది. ఆ హడావిడిలో పడి నా విషయం మర్చిపోతే నాకు శ్రీకృష్ణ జన్మస్థానమేరా. రే, నాకొక సాయం చేయరా.
ఏంటే అటు ఇటు తెగ తిరిగేస్తున్నావు? మన గురించి ఆలోచిస్తున్నానండి. నువ్వు ఇలా అందరి గురించి ఆలోచిస్తూ ఉంటే తల్లో నరాలు స్ట్రెయిన్ అయిపోవు. అవును, ఇంతకీ ప్రియ విషయం ఏమైనట్టు? ఏం అర్థం కావడం లేదండి. కేవలం ఎలక్షన్స్ నుంచి ప్రియని తప్పించడానికే కిడ్నాప్ చేసుంటే ఎలక్షన్స్ ఆగిపోయాయి కాబట్టి ప్రియని వదిలేసి ఉండాలి. ఒకవేళ డబ్బు కోసం కిడ్నాప్ చేశారేమో? అలా అయితే డబ్బులు కావాలి అంటూ బెదిరింపు కాల్స్ రావాలి కదా. అలా ఏం రాలేదు కదా. కదా, నాకు తెలిసి ప్రియని వాళ్ళ అమ్మాయి కిడ్నాప్ చేసి ఉంటుందేమో అనిపిస్తుంది. పిన్ ఎందుకు ఆ పనిచేస్తుంది? అంటే ఆవిడికి డబ్బులంటే ఆశ కదే. ప్రియని కిడ్నాప్ చేస్తే ఆవిడికి డబ్బులు ఎవరిస్తారండి? పెళ్ళం కోసం సేవగాడు, కోడల కోసం మా పెదనాన్న ఉన్నాడు కదా. వాళ్ళు బ్రతకడానికి పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటుంటే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఇది పాయింటే. ప్రియని దాచిన ప్లేస్కి వెళ్ళేసరికి తనని అక్కడి నుంచి షిఫ్ట్ చేసేశారు. అంటే మన ఆలోచనలు, మన కదలికలు వాళ్ళకి తెలిసి ఉండాలి. అవెలా తెలుస్తాయి? ఎవరో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు. మమ్మీ త్వరగా కనపడాలని దేవుడికి గట్టిగా మొక్కుకున్నాను కాకి. అవునే లోకే, 25 రూపాయలు ఖర్చు పెట్టి కొబ్బరికాయ కూడా కొట్టావు. దేవుడు కర్ణిస్తాడంటావా? మా అమ్మని చూపిస్తాడంటావా? కరెక్ట్ గా చూపించకపోయినా కనీసం చిన్న క్లూ ఇచ్చినా చాలే. ఇస్తాడులే. ఇక నుంచి అంతా ఆల్ హ్యాపీస్ బాబాయ్. ఎంతకాలం వస్తుందా రాదా అని బెంగ పెట్టుకున్న మనీ వచ్చేసింది. లాటరీ ఏమైనా తగిలిందా ఏంటి? లాటరీ కాదు బాబాయ్, మామిడి తోటలో పనిచేసే శివ అని అబ్బాయి వాడు అప్పుడోసారి ఐ వాంట్ ఇప్పుడోసారి ఐ వాంట్ అని మనీ తీసుకుని వెళ్ళాడని చెప్పాను కదా. అదంతా కలిసి తడిసి మోపడైపోయి ఫైనల్గా కొన్నంత అయిపోయింది. అవునా? నిన్న టోటల్ పేమెంట్ సెటిల్ చేసేశాడు. టోటల్ పేమెంటా? ఏంది టోటల్ పేమెంటా? అవును, పైసా బాకీ లేకుండా సింగిల్ పేమెంట్గా కొట్టేశాడు. ప్రతి చిన్న విషయానికి నీ దగ్గర చేచాచినోడు అంత సడన్ గా అంత అమౌంట్ ఎలా ఇచ్చాడ్రా? ఏమో, వాడు పిల్లాన్ని అడిగాడు, అత్తగారిని అడిగాడు, వాళ్ళు ఇస్తే తెచ్చాడో, వాళ్ళని బెదిరించి తెచ్చాడో, ఇంకేదైనా చేసి తెచ్చాడో. వాడైతే టోటల్ పేమెంట్ క్లియర్ చేశాడు బాబాయ్. అయితే పార్టీ ఇవ్వాలి. రిచ్ గానే ఇస్తా. దగ్గరలో 5 స్టార్ హోటల్ ఎక్కడ ఉందో చూడు. కాకి, శివ అంటే డాడీ కదా? అవునే, ఆ శాలరీ కూడా మీ డాడీ పనిచేసే చోటే పనిచేస్తున్నాడు. టోటల్ పేమెంట్ సెటిల్ చేశాడు అంటున్నాడు. అంటే ఎంత అయ్యుండొచ్చు?
అదే 5 స్టార్ హోటల్ అంటున్నాడంటే ల్యాక్స్లోనే అయి ఉంటుంది. అంటే ఇంట్లో డబ్బులు కొట్టేసింది. డబ్బులే కాదు లోకి, తర్వాత అవసరాలకు ఉపయోగపడుతుందని మీ మమ్మీని కిడ్నాప్ చేసింది కూడా మీ డాడీనే. ఎంత మోసం! వాడి మోసాన్ని అందరి ముందు బయట పెడదాం. అంటే ఏం చేయాలి కాకి? ఆ శాల్తీ గారిని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేద్దాం. నాగేశ్వరే, పెద్దనాన్న, గీతమ్మా, పెద్దమ్మ, రండి బయటికి. రండి. కమాన్. ఏమైంది పెద్ద నాన్న? ఏంటి బావగారు? ఏమైంది నాన్న? అలా కొంపలడ్డుకు పిల్లగా అరిచారు. ఏమైందంటే మాట్లాడరే. మేం నోరు విప్పితే మీరెంత షాక్ అయిపోతారు. అందరూ ముక్కు మీద వేలు వేసుకుంటారు. ముందు మ్యాటర్ ఏంటో చెప్పండి. ఏయ్! ఈ సీన్ లో మాట్లాడే హక్కు వీళ్ళందరికీ ఉంది, కానీ డైలాగ్ చెప్పే అర్హత నీకు లేదు. మరి ఎవరు పెద్ద నాన్న? వీడే శివగాడితో పాటు కలిసి వర్క్ చేసే కో వర్కర్. కోవర్కరా? పొలంలో పేడకళ్ళు తీసేవాళ్ళ ఉన్నాడు. వాడి ఎపీరియన్స్ ఎలా ఉందన్న సంగతి పక్కన పెట్టమ్మా. ఇప్పుడు ప్రియా కేసులో వీడే కీలకమైన ఆధారం. డబ్బులు దొంగిలించింది ఎవరనేది ఇప్పుడే మీ ముందే తేల్చేస్తాం. ఎవరా దొంగ? టోటల్ పేమెంట్ సెటిల్ చేసేసాడు. ఏయ్! మేం మాట్లాడాల్సిందంతా మాట్లాడేసిన తర్వాత నువ్వు డైలాగ్ చెప్పాలి. ఓకే? ఓకే. మా మమ్మీని కిడ్నాప్ చేసింది, డబ్బులు కొట్టేసింది. ఆ, ఎవరో చెప్పమ్మా. వాణ్ణి నాకు అప్పగిస్తే నేలకేసి తొక్కేసి బాధేసి గుమ్మానికి ఏలగట్టేస్తా. ఓవర్ యాక్షన్. అది ఎవరో కాదు, మా డాడీయే. నేనేంటే? టోటల్ అమౌంట్ సెటిల్ చేశారు. అమ్మో 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 అమ్మో, నా ఇంట్లో ఉంటూ నా కూతుర్ని కిడ్నాప్ చేసి డబ్బులు ఎత్తుకుపోయింది నువ్వా? రే, నిన్నటి వరకు ప్రియని నేనే ఏదో చేశానని నా మీద నిందలు వేశారు కదరా. రేయ్, సొంత పెళ్ళాన్ని కిడ్నాప్ చేయడం ఏంట్రా? డబ్బుల మీద వ్యామోహం కలిగితే సొంత వాళ్ళు బయట వాళ్ళు అని తేడా ఉండదు తమ్ముడు. నువ్వు నోరు మీవే. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు నీకు. బావా, చూడ్డానికి నా తర్వాత ఈ 2 ఏళ్లలో అమాయకుడివి నువ్వే అన్నట్టుంటావు. నువ్వు ప్రియని కిడ్నాప్ చేసావా? నువ్వు కూడా ఏంటన్నయ్య? అయినా శివ కిడ్నాప్ చేయడం ఏంటి? కిడ్నాపేనా? డబ్బులు కూడా కొట్టేసింది ఇతగాడేనని సొంత తండ్రి కన్న బిడ్డ చెప్తున్నారు కదా. అవును, ఇదంతా చేసింది ఈ నా కొడుకే. ఆపండే. నేనేంటి ప్రియని కిడ్నాప్ చేయడం ఏంటి? అసలు దీనికి ఆధారం ఏంటి? మాట్లాడరా, మాట్లాడు. టోటల్ పేమెంట్ సెటిల్ చేశారు. ఇదేంటి వచ్చినప్పటి నుంచి టోటల్ పేమెంట్ సెటిల్ చేశాని ఒకటే డైలాగ్ చెప్తున్నాడు? ఆ డైలాగ్ చెప్పడం వల్లే అసలు దొంగ బయటపడింది. ఆడు చెప్పిన డైలాగ్కి నేను దొంగ అనడానికి లింక్ ఏముందో చెప్పండి. చెప్తారా? ఎరా, నీకు పేమెంట్ సెటిల్ చేసింది ఈడే కదా? యా, ఆ మొత్తం అమౌంట్ సింగిల్ పేమెంట్ లో సెటిల్ చేశాడు కదా. అవును, ఒకటేసారి చేతిలో పెట్టేశాడు. వీడి ఫ్రెండ్స్ కి 5 స్టార్ హోటల్లో పార్టీ ఇస్తానంటే సెటిల్మెంట్ లాక్స్ లో జరిగినట్టే కదా. అంటే అంటే ఏముంది, డబ్బులు కొట్టేసింది వీడే అని అర్థం కావట్లేదా? అది కాదు నాన్న. నోరు మొయ్యరా. నా కడుపును పుట్టి ఇంత ఎదవలా తయారవుతాను అనుకోలేదు. నీ కడుపున పుట్టాడు కాబట్టి అయ్యి ఉంటాడు. చూస్తున్నావేంట్రా, నీ వల్ల నా మీద ఎలా కౌంటర్ వేస్తున్నారో?
జల్సాల కోసం డబ్బులు కొట్టేసుండొచ్చు. ప్రియనెందుకు కిడ్నాప్ చేసావురా? ఏముంది, కొట్టేసిన డబ్బులు అయిపోతే మళ్ళీ డబ్బుల కోసం ఎలాగో బ్లాక్మెయిల్ చేయడానికి ఉంటుంది కదా, అందుకని. ఏంటి శివ ఇది? నువ్వు కూడా ఏంటి వదినా? వీళ్ళందరూ క్వశ్చన్స్ విని నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? అనుమానం ఏంట్రా, కన్ఫర్మ్ అయిపోతాను. చెప్పు, నా కూతుర్ని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. మా మమ్మీని ఎక్కడ దాచావో చెప్పు. ఆ డబ్బులు ఏం చేసావో చెప్పు. అందరికీ క్లారిటీ ఇస్తాను, ఒక్క నిమిషం ఆగండి. బాబాయ్, ఏంటి శివా? నేను నీకు ఫుల్ పేమెంట్ సెటిల్ చేశాను కదా. అదే కదా నిజం, అదే కదా చెప్తుంది. నేను సెటిల్ చేసిన టోటల్ అమౌంట్ ఎంత చెప్పు? 150 రూపీస్. అంటే 150? అవును, ఓరి ఎదవా, ఈ ముక్క అక్కడ చెప్పలేదు కదరా. మీరు అడగలేదు కదా. మళ్ళీ వచ్చారేంటి? This is breakfast time. బ్రేక్ఫాస్ట్ టైం. This is lunch time.